ధ్యానం మాస్టర్లందరికీ, నా తోటి సాధకులందరికీ నమస్కారములు. శ్రీ 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 రాజరాజేశ్వరానంద స్వామి వారి పాద పద్మములకు నమస్కరించి, నా పేరు గుగ్గిళ్ళ సంపూర్ణ అండి. మా వారి పేరు కీర్తిశేషులు సోమంజయాచార్యులు. మాది సూర్యాపేట డిస్టిక్, తుంగతుర్తి మండలం, వెలుగుపల్లి గ్రామం. మా పూర్వ గురువు శ్రీ శ్రీ పరమహంస ప్రణవానంద యోగీశ్వరులు. ఆయన దగ్గర నేను 2014 కార్తీక మాసం వీటిని పాడ్యమి చదివే రోజు ఆదివారం నేను ఉపదేశం పొందిన. అప్పటి నుంచి రోజు అర్ధగంట పద్మాసనం వేసి ధ్యానం చేసుకునేదాన్ని. ఆ ధ్యానంలో తేలిక అయిపోవడం, ఆకాశానికి పోయినట్టు, ఆ గురువు గారు ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఆయన మా ఇంటికి రావడం, అక్కడనే 9 కిలోమీటర్లు. ఆయన ఎప్పుడన్నా నేను టెలిపతి అందియాలంటే అందించడం, అట్లా కొన్ని మిరాకిల్స్ జరిగినాయి. 8 సంవత్సరాలు ఆ గురువు గారితోటి నాకు ప్రయాణం జరిగింది. ఆయన 104 సంవత్సరాలు జీవించి జ్యేష్ఠ పౌర్ణమి రోజు దేహత్యాగం చేసిండ్రు. అంటే ఈ జూన్ 11 జ్యేష్ఠ పౌర్ణమికి 3 సంవత్సరాలు ఆయన కాలం చేసి. ఆయన కూడా స్వరశాస్త్ర నిపుణులు. కొంత స్వరశాస్త్రం పరిచయం చేసిండ్రు నాకు. ఆ తర్వాత మా పెద్ద అబ్బాయి వివాహం నాకు ఒక క్లిష్ట సమస్యగా మారిపోయింది. ఎక్కడి పోయినా ఈ అబ్బాయి అమ్మాయి నచ్చకపోవడం, వాళ్ళు వచ్చినా కానీ జాబ్ ఉందా, హైదరాబాద్ లో ఇల్లు ఉందా అని అడగటం, అన్ని కొంచెం అట్లా ఇబ్బందులై 3 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడి ఒక్కొక్కసారి ఏడ్చేదాన్ని. అసలు ఈ పిల్లవాడికి పెళ్లి యోగం ఉందా లేదా అని ఏడ్చిన. అట్లా కొద్ది రోజుల తర్వాత నాకు ఎవరైనా ఇంకా మా గురువు గారు చనిపోయిన తర్వాత నాకు ఆయన బ్రహ్మంగారి భక్తుడు అనమాట. ఆయన ముందే సమాధి తీసుకున్నాడు, అన్ని సిద్ధం చేసుకున్నాడు. నన్ను కట్టెల మీద తీసుకపోవద్దు, పాడగట్టొద్దు అని ఒక బుట్ట తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ గురుమాతకు గాజు మట్టి తీయొద్దు, చాకులు రావద్దు, ఊడవద్దు. ఎవరైనా ఈ పంచభూతాల చేత, సప్త ధాతువుల చేత తయారైన ఈ దేహం దీనికి అంటు ముట్టు అనేది లేదు. కాబట్టి మీరు సూతకం పట్టొద్దు, నాకు తలగురి పెట్టొద్దు అని చెప్పి ఆయన ప్రతి కార్తీక మాసంలో ప్రవచనాలు చెప్పేటప్పుడు చెప్పిండు అనమాట. నాకు ఇవన్నీ ఏం చేయొద్దు, మీరు పక్షి చేయొద్దు, ఇలాంటి ఏం కార్యక్రమాలు చేయొద్దు, హాయిగా భజన చేసుకుంటూ నన్ను పడేయండి అని చెప్పిండు. మేము అట్లనే చేసినాం. నాకు శరీరం పడిపోతుందిరా అమ్మ, వచ్చి ఒకసారి కలిసిపోరా అంటే అప్పుడప్పుడు పోయేది. నేను 3 నెలలకు 6 నెలలకు ఒకసారి నేను పోయేది. అట్లా అయిపోయిన తర్వాత అందరం అదే విధంగా ఆయన ఎట్లా చెప్పిండో అట్లనే చేసినాం. గాజు మట్టెలు కూడా తీయలేదు. అమ్మగారు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు, సౌభాగ్యవతి సుమంగలిగానే ఉన్నారు అనమాట. అట్లా అయిపోయిన తర్వాత నాకు మా అబ్బాయి వివాహం నాకు ఒక పరిస్థితి క్లిష్టంగా మారిపోయింది అనమాట. అయ్యో గురువు గారు లేరు కదా, నేను ఎవరితో చెప్పుకోవాలని నా బాధని నేను ఏడుస్తూ, నాకు ఒక మంచి గురువు గారిని చూపించమ్మా తల్లి అని నేను వేడుకున్నా బ్రహ్మంగారిని. నాకు చిన్నప్పటి నుండి బ్రహ్మంగారు అంటే చాలా ఇష్టం అనమాట. మా ఊరికి బ్రహ్మంగారి కథ చెప్పే వాళ్ళు వచ్చి మా ఇంట్లోనే భోజనం చేసేవాళ్ళు. 5 రోజులు ఉండేవాళ్ళు. విశ్వకర్మలం కాబట్టి వాళ్ళు కథ చెప్పి మా ఇంట్లోనే భోజనం చేసేది, ఎవరింతో చేయకుండా. వాళ్ళు జీవ సమాధి అని పెద్ద ఇట్లా గుంట తీసి దాంట్లో కూర్చొని కథకుడు మధ్యలో ఆయన కూర్చొని ఒక అర్ధగంట సేపు పైన కప్పేసేది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఆయన శిక్షక్రాల గురించి చెప్పేది నా చిన్నప్పటి నుంచి. ఒకరోజు శిక్షక్ర వివరణ చెప్పి ఆ మూర్తిని కక్కయ్య ఎట్లా పోసిండు, ఏ చక్రం మీద ఏ దేవత ఉంది, చెట్టు చాటుకున్నది, అవన్నీ విన్నది అని. అంటే చిన్నప్పుడు 11 సంవత్సరాల పాప నుండి నాకు మైండ్ లో పడింది. ఇది ఏ చక్రాలంటే ఏందో, ఏ దేవత ఏందో, ఇది ఎవరు చెప్తారు అనేది చిన్నప్పటి నుంచి నాకు. చదువు మీద కంటే డిగ్రీ చేసిన నేను, కానీ అటు చదువుతున్నా కానీ నా మైండ్ మొత్తం ఇటే ఉంది. ఇది ఏదో ఉంది ఆధ్యాత్మికత, నాకు ఎవరైనా చెప్తే బాగుండని నేను ఎంతో అప్పుడప్పుడు బాధపడేదాన్ని. కళలు వచ్చేవి, ఎక్కడెక్కడి కళలు అంటే నా కళలు ఒక పెద్ద బుక్ రాయేది. ఏ కళ వస్తే అది జరిగేది, ఏ కళ వస్తే అది జరిగేది. మీ వారిని తీసుకుపోతా అని కళ వచ్చింది నాకు. పెద్ద పక్షి వచ్చి ఒక 10 మీటర్లు పొడవు, 10 మీటర్ల వెడల్పు, దాని మీద ఒక పోలీసు వచ్చి అమ్మ నువ్వు రా అని నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది అనమాట. వస్తే నేను రానని గొడవ పెట్టుకున్నా. గొడవ పెట్టుకుంటే నీకు 36 సంవత్సరాలు పడ్డ తర్వాత మళ్ళీ మీ ఇంటికి వస్తా అని చెప్పి వెళ్ళిపోయిండు. అదే పక్షి మీద లేచి వెళ్ళిపోయిండు. నాకు 36 సంవత్సరాలు పడగానే మా వారికి సిక్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. అట్లా జరిగింది. కవల పిల్లలు పుడతారని చెప్పింది విశ్వం. కవల పిల్లలు పుట్టిండ్రు. శ్రీరామనవమి రోజే పుడతారని చెప్పిండ్రు. శ్రీరామనవమి రోజే పుట్టిండ్రు. అట్లా కొన్ని అన్ని ఇట్లా అద్భుతంగా కళలు, ఏ కళ వస్తే అది నిజం రావడం, స్క్రీన్ లాగా నైట్ చేయడం, కొద్ది రోజుల్లో అవన్నీ నిజం కావడం మళ్ళీ అట్లా. అప్పుడు నాకంత యోగ జ్ఞానం అంత పరిజ్ఞానం లేదు. నాకు ఏందో ఈ కళలు ఎందుకు వస్తున్నాయి ఏడ్చేది. అసలు కళలు రాకుంటే బాగుండని ఏడ్చేది. అయితే ఇప్పుడు మనకు గురువు గారి వీడియోస్ నా ముందుకు వచ్చినాయి అనమాట. మా అబ్బాయి పెళ్లి విషయంలో నేను బాధపడుతుంటే శరీరం కాంతివంతంగా మారాలంటే ఏం చేయాలని చెప్పి అప్పుడు రవిశాస్త్రి గారి ఇంటర్వ్యూ వచ్చింది. ఇంకా అగ్నిలింగం అంటే ఏంది, నవనేది సాధన అంటే ఏంది, 9 చక్రాల మీద ఎట్లా చేయాలి
అని వచ్చింది. ఆ వీడియోలన్నీ చూసిన, నేను ఒక 25 వీడియోలు చూసిన. చూసి గురువు గారికి నేను కాల్ చేసిన. చేస్తే నాకు ప్రణవ పంచాక్షరి అమ్మ ఇది చేసుకోమని నాకు అమావాస్య రోజు ఇచ్చిండ్రు అనమాట. మా అబ్బాయికి ఇచ్చిండ్రు, నాకు ఇచ్చిండ్రు. మా అబ్బాయి ఉదయం అర్ధ గంట, సాయంత్రం అర్ధ గంట తను చేసిండు. నేను రోజు 2,000 చేసిన. చేసి ఏం చేసిన, గురువు గారు ఇచ్చిన మంత్రం బాగా పరీక్షించి, అంతకుముందు నేను ద్వాదశాక్షరి చేసిన. దాంట్లో ఐం బీజం లేదు, దీంట్లో ఐం బీజం ఉంది, సౌ బీజం ఉంది. మళ్ళీ గురువు గారికి ఫోన్ చేసిన, ఆయన గారు ఈ ద్వాదశాక్షరి ఇది బ్రహ్మం గారి మంత్రమే కదా, మరి ఇప్పుడు నేను బుక్ చదువుతున్నానంటే అప్పుడు ఆ బీజం గురించి చెప్పిండు అనమాట. ఆ బీజాన్ని దాచిపెట్టి జనాన్ని ఎంత ఇబ్బంది పెట్టిండు అనిపించింది. ఆ బీజం బయటికి తీసి మనందరిని తరింపజేయడానికి మన గురుదేవులు మన ఎంత కరుణా సముద్రులు అంటే, ఏది విషయం కూడా దాయకుండా మొత్తం బయట బిందెతోటి ఒక దాహార్తి అయి ఉన్న దాహంతో ఉన్న వాడికి మనం ఎట్లా మంచినీళ్ళు ఇస్తామో ఆ విధంగా విద్యను ఉంపిండ్రు. నాకు ఆ రోజు ఎంతో సంతోషమైంది. ఎందుకు సంతోషమైందంటే, ఈ 5 అయితే నువ్వు చెయ్యమ్మా, చేసినాక నువ్వు కరెక్టే, నువ్వు అడిగింది మాత్రం కరెక్టే, ఎవరు అడగలేదు అని చెప్పాను 3 సంవత్సరాల క్రితం. నేను అది చెయ్యగానే 25 రోజులకు ఆ రోజు బ్రహ్మం గారి చరిత్ర చదవడం, ఇది గంట సేపు ఈ మంత్రం జపం చేయడం. అట్లా 21 రోజు, ఆ రోజు బుధవారం కంప్లీట్ అయింది బుక్. పెద్ద వాయిస్ వచ్చింది నాకు. ఒక మనిషి వీరబ్రహ్మేంద్ర స్వామి స్వరూపంగా పెద్ద బొట్టు, యోగ యోగ దండము, ఆ జపమాల పట్టుకొని సంపూర్ణ అన్నం ఉడికింది అని అన్నది అని పెద్ద వాయిస్ వచ్చింది. కొద్దిగా నిద్ర కొనికిపాటు వస్తుంది, అది నిద్ర కాదు, తేలిక కాదు. బుక్కు జారిపోయింది. బాధతోటి గురువు గారి మంత్రం ఇచ్చిండ్రు, ఈ నెల నా సంబంధం కుదరాలి నా కొడుకు, ఎట్లా అని బాధపడుతూ నేను ఆ బుక్ చదువుతూ కన్నీటి పర్యంతం అయినా. నేను ఆ గురువు గారు ఈ మంత్రం ఇచ్చిండ్రు, ఎవ్వరు ఇయలేదు ఇంత స్పష్టంగా, ఎవ్వరు చెప్పలేదు నాకని. ఆ ప్రతిరోజు ఆ గురువు గారిని నా గుండెల్లో అట్లా దాచుకున్నట్టుగా చేసిన, ఏడ్చి నా కన్నీళ్ళు ఆయన పాదాల మీద పడ్డట్టుగా అట్లా చేసుకున్నాను. నేను ఎవరితో చెప్పలే కానీ ఇప్పుడు చెప్తున్నా. అంత బాధతోటి అంత ఆవేదనతోటి చేసిన అనమాట. అప్పుడు పెద్ద వాయిస్ వచ్చింది బుధవారం ఆ రోజు మధ్యాహ్నం పడుకొని కొద్దిగా కునుకుపాటు పడుతున్నా. ఆ సందర్భంలో ఆ స్థితిలోనే నేను మూత తీసి చూసిన. ఒక పెద్ద 2 సేర్లంతా ఉన్నది గిన్నె. మూత తీసి చూడగానే అన్నం ఉడికింది, ఆ నిప్పులు ఉన్నాయి. మెలకు వచ్చింది. మెలకు రాగానే ఏంది ఇట్లా వచ్చింది, పని అవుతుందేమో అని ఎంతో సంతోషపడ్డా. కొంత సంతోషం ఉంది, కొంత బాధ ఉంది. ఎప్పుడన్నా పని అవుతుందో, ఈ నెలలన్నా నా కొడుకు సంబంధం కుదురుతుందో లేదో అని. కానీ తర్వాత నమ్మకం కలిగింది మళ్ళీ, ఓహో ఇది ఆ స్వామివారే ఈ రూపంలో వచ్చి నాకు దర్శనం ఇచ్చిండ్రు మన గురుదేవులు అనుకొని. ఇక తెల్లారేసరికి అమ్మాయి ఫోటో వచ్చింది, మా కోడలి ఫోటో వచ్చింది. మళ్ళీ బుధవారం రోజు వాళ్ళు ఇల్లు చూడటానికి వచ్చిండ్రు. మళ్ళీ బుధవారం మేము వెళ్ళినాం. పై బుధవారం ఎంగేజ్మెంట్ అయింది. ఆ బుధవారం లేదు, ఇంకో పై బుధవారం మార్చి 9వ తారీఖు నేను గురువు గారు వాళ్ళ కుమారుల వివాహం అని నాకు వాట్సాప్ లో వచ్చింది పత్రిక. నేను కూడా గురువు గారికి పెట్టాలి ఫస్ట్ టైం అని పత్రిక మా అబ్బాయిని గురువు గారికి పెట్టడం. 45 రోజుల్లో అసలు మీరు నమ్ముతారో లేదో వివాహం ఎట్లా అంటే ఒక వరదలాగా వచ్చింది, టక్క 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 పని అయిపోయింది. అప్పుడు నేను ఎంతో శాంతించిన, అబ్బా ఈ మంత్రంలో ఎంత ఉంది. అదే మంత్రం నేను అంతకుముందు ఎన్నోసార్లు చేసిన, కానీ ఫలితాలు రాలేదు. ఎందుకు రాలేదంటే అందులో ఐం బీజం లేదు, ఈ సౌ బీజం లేదు. వాళ్ళు ఏమైనా 3 బీజాలతోటే ద్వాదశాక్షరం పెట్టిండ్రు. మన గురుదేవులు ఏం చేసిండ్రు, మనిషి తరించడానికి ప్రపంచంలో పనులు జరగడానికి అమ్మ ఈ కంఠం నుంచి కిందికి చేయాలి, ప్రకృతికి రావాలి, ప్రకృతిలో చేస్తేనే పనులు జరుగుతాయని స్పష్టంగా చెప్పిండ్రు. అప్పుడు నా మైండ్ లో పడ్డది, ఓహో ప్రణవ పంచాక్షరి అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, వీటితోటి ఈ 5తోటే ఈ మానవుడు తన కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. కాబట్టి పనులు జరగాలంటే ఈ 5తోటి మనం మమేకం కావాలి. తర్వాత ఇంతలో అని చెప్పిండు. వివాహం అయింది, చాలా సంతోషమైంది. మా నాన్నగారికి నాన్న ఈ మంత్రం చేసుకో అని చెప్పి గురువు గారు ఏం చెప్పిండంటే, నువ్వు ఎవరికైనా చెప్పొచ్చమ్మా అని నాకు ఆదేశం ఇచ్చారు. అప్పుడు నేను ఒక 10 మందిని ఒక టీం లాగా తయారు చేసుకొని మా ఇంట్లో ధ్యానం ఉదయం సాయంత్రం 45 డేస్ అని ఒక ధ్యానం పెట్టిన. అందరికి మెరాకిల్స్ రావడం, వెళ్ళి నాకు ఈ పని జరిగింది, నాకు ఈ పని జరిగింది అని. ఒక ఆమెకు ఒకటే ఉండే గేదె, ఇప్పటికి 10 గేదెలు అయినాయి. నువ్వే నా గురువు అమ్మ, నాకు 10 గేదెలు అయినాయి అని చెప్పి ఎంతో సంతోషపడుతుంది. ఒకటే మిల్లు ఉండే ఆమెకు 5 మిల్లులైనాయి, పసుపు మిల్లు, కారం మిల్లు అన్ని పెట్టుకుందట. మీ గురువు గారు నీకు చెప్పిండు, నువ్వు నాకు చెప్పినావు అక్కయ్య అని ఇప్పుడు ప్రతిరోజు నాకు లేవగానే ఆమె థ్యాంక్స్ చెప్తుందట, కృతజ్ఞతలు చెప్పుకుంటుందట. అట్లా నాకు చాలా మంచిగా అనిపించేది అనమాట. ఇట్లా అయిన తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ నవనిధి సాధన అని పెట్టారు గురుదేవులు. ఈ నవనిధి సాధన అని ఎవ్వరు చెప్పలేదు, మన గురుదేవులు తప్ప ఎవ్వరు చెప్పలేదు. ఈ 9 చక్రాలు ఉంటాయి, మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి,
ఆజ్ఞ సర్వరోగహర సర్వసిద్ధిప్రద. ఈ సర్వరోగహర సర్వసిద్ధిప్రద ఉంటదని తెలియదు. నేను చదివిన కానీ దాని గురించి అంత అవగాహన కూడా లేదు. నవనిధి సాధన బుక్ ఉంది నా దగ్గర, కానీ అది ఏదో చదువుతున్నాం, పాఠం చదివినట్టు చదివినాం అంతవరకే, కానీ దాని అంత క్లియర్ గా చెప్పి ఏ చక్రంలో ఏ దేవతలు ఉంటారు ఏందనేది చెప్పలేదన్నమాట. డిసెంబర్ 27న శ్రీరామ క్రియ అమృత క్రియ ధ్యానం అని పెట్టిండ్రు. 9 చక్రాల మీద చేయించి ఫస్ట్ సృష్టి చేయించిండ్రు కొద్ది రోజులు. చేయించినప్పుడు అనులోమ విలోమ, అనులోమ విలోమ సమస్వరం ప్రతి చక్రం మీద. అప్పుడు ఏం చెప్పిండ్రంటే, ఈ చక్రముల మీద పరిచయం చేస్తూ ఈ విద్య చెప్తూ, అనంత పద్మస్వామి దేవాలయంలో 2 పాములు ఉంటాయి. ఆ నిధికి కాపలా ఉంటది. మన శరీరంలో కూడా ఈ 2 సూర్యస్వరం చంద్రస్వరం ఈ 2 పాములు మనలో కాపలా ఉన్నాయి. వాటితోటి మీరు స్నేహం చేయాలి. చేసి వాటిని దగ్గర చేసుకుంటే ఆ నిధికి మీరు సొంతమవుతుంది. కొంతకాలం చేయండి, మీరు 6 నెలలు సంవత్సరం చేయండి అని చెప్పిండు. అసలు ఎంత బాగా అంటే, ఒక రామాయణం గాని, ఒక మహాభారతం గాని, ఒక ధనుర్విద్య గాని, ఒక యుద్ధంలో చేసినటువంటి కొన్ని సందర్భాలను తీసుకొచ్చి ఈ విద్యకి, ఆ మహాభారతానికి రామాయణానికి ఆ సారూప్యత ఏంది అని చెప్పి దీన్ని సమ్మేళనం చేసి చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తామో మీకు అన్ని తెలుస్తాయి, చదువు రానోడు కూడా చదువు అన్ని తెలుస్తాయి అని చెప్పినారు. దొంగ దొరైతాడని చెప్పినారు మన గురుదేవులు. ఆ విధంగా నాకు ఎంతో జ్ఞానం. సో ఏ చూసినా ఈ ప్రాణాయామం చేసినప్పటి నుండి గుడికి వెళ్తే ఆ పద్మం ఏంది, ఆ పుష్పం ఏంది, ఆ బుక్ ఏంది, ఆ కమండలం ఎందుకుంది స్వరం మార్చుకోవడానికి, ఆ మాల ఎందుకుంది జపం చేయడానికి, ఆ తాళపత్రం ఎందుకుంది మనం పురాణాలు చదవడానికి, గ్రంథ పఠనం చేయడానికి. ఎక్కడి పోయినా మన గురుదేవులు వాయిస్తే నాకు చెవులో పడుతుంటది. ఎందుకంటే ఇన్ని రోజులు విని 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 ఎంత బాగా చెప్తారంటే, సీతాదేవి ఎట్లా చేసింది, ఆ శ్రీరాముడు కోదండరాముడు అంటే ఏంది, ఆ సుష్మా నాడి, ఇవన్నీ మనకు గురుదేవులు దేనికి బేస్ చేసి చేసిన వాళ్ళు ఎవరు లేరు. అసలు ఈ జ్ఞానం అంటే మన పూర్వజన్మ సుకృతం చేసిన వాళ్ళైతేనే మన గురుజీ మనకు మన జీవితంలోకి వస్తారు. అయితే ఈ చేస్తున్న క్రమంలో మూలాధారంలో చేసిన కొద్ది రోజుల తర్వాత శివలింగం కనపడడం, ఆ పాము దాని చుట్టూ తిరగడం, పడిగిప్పడం. మళ్ళీ తర్వాత నాకు ఎట్లా ప్రకృతికి అనుసంధానమై నాకు ప్రాణశక్తి అవేకమైంది. ఎట్లా అంటే, మళ్ళీ తర్వాత 6:40 తర్వాత, 6 నుండి 6:40 వరకు ప్రాణశక్తి మూలాధారం ఉంటదని ఫోటో పెట్టిండ్రు. 6:40 నుండి మళ్ళీ 1:05 వరకు స్వాదిష్టానం ఉంటదని చెప్పిండ్రు. ఆ స్వాదిష్టానంలో చేస్తుంటే కూడా స్వాదిష్టానంలో ఒక లింగం కనపడడం, అక్కడ పడిపోవడం. మళ్ళీ తర్వాత మళ్ళీ 1 నుండి 8 గంటల వరకు ఆ ఆ మణిపూరకంలో ఉంటదని చెప్పారు. ఆ మణిపూరకంలో చేస్తుంటే ఆ పచ్చ రంగుతోటి ఒక గిన్నెలో పామేసి మూత పెడితే ఆ పాము ఎట్లా తిరుగుతుంది, గిన్నెలో రౌండ్ గా బయటికి రావటానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు తలకాయ బయటకు ఎత్తుకుంటది, ఆ గిన్నె చుట్టూ తిరిగినట్టు. అట్లా నా నాభి చుట్టూ అది పాము, పెద్ద పాము ఒక 3-4 చుట్లు చుట్టుకొని ఆ తిరగడం, పడిగెత్తడం, తిరగడం, పరిగెత్తడం. ఇవన్నీ అవుతుంటే, ఓహో నాకు విద్య పనిచేస్తుంది, నేను చేస్తున్న విద్య కరెక్టే అని చాలా సంతోషమే. 6 గంటలకే, ఇంకా ఒక 2 నిమిషాల ముందే జాయిన్ అయ్యాను. డిసెంబర్ నుండి మే 20 వరకు నేను చెప్పిన క్లాసులు. మే 20 నుండి ఇప్పుడు బ్రహ్మారెడ్డి నాన్నగారు చెప్తున్నారు. ఆ రోజు మా నాన్నకు కొంచెం పెరాల్సి వస్తే నేను ఆఫ్ చేసిన అనమాట. తర్వాత అనాహతంలో పడిగిప్పడం, అనాహతంలో పడిగిపి ఒక దేవగన్నేరు పువ్వులు నా హృదయంలో క్లాస్ అవుతుంటే చెప్తా ఉంటే, ఆ గన్నేరు పూలు వాటి సువాసన నా ముక్కు పుటాల నుంచి ఒక లింగం మీద పూలు ఎట్లా పడతాయో, ఆ దేవగన్నేరు పువ్వులని ఆ పసుపు తెల్లగా పసుపు కాడ మధ్యలో ఉంటాయి కదా, అట్లా సువాసన ఫలితంగా అట్లా వచ్చేది. తర్వాత కంఠం చుట్టూ చుట్టుకున్నట్టుగా ఆజ్ఞాచక్రంలో 3 చుట్లు చుట్టుకొని అక్కడ పడిగెత్తి చిన్న వెండి ప్రమిద ఉంటది కదా, నాగం పడిగలాగా అట్లా. తర్వాత ఏమైంది, స్వాదిష్టానంలో తోక, ఇక్కడ మన ఫోర్ హెడ్ అంటాం కదా, ఇక్కడ భ్రూమధ్యంలో పైకి మొదటి భాగంలో పడిగే నా తలకాయ ఎట్లుందో, నా తలకాయలో ఆమె తలకాయ కింద తోక. అట్లా వాయిస్ మా అమ్మ పిలిచినట్టు, మా నాన్న పిలిచినట్టు, మా పెద్ద బాబు పిలిచినట్టు 2 సార్లు అమ్మ ఏం కావాలి, సంపూర్ణ నీకు ఏం కావాలి అని వాయిస్ వచ్చింది. కానీ నేనేం అడగలేకపోతున్నా. పడుకుంటే పామునే, నేనే పామై పడుకుంటున్నా. ఇప్పటికి కూడా నేను ఇట్లా కళ్ళు మూసుకుంటే 2 కళ్ళు, ముక్కు పోగు, పెద్ద బొట్టు, ఆ ఇట్లా గదమ వరకు అట్లా ఎప్పుడు దర్శనం ఇస్తుంది. ఈ మధ్య మరి ఇక ఆ జప సంఖ్య చేస్తున్నాం కదా, సృష్టి జపం చేస్తున్నాం కదా, కోటి అని. ప్రతిరోజు ఏ చక్రంలో చేసినా గానీ ముఖము నవ్వినట్టు, ఆ కళ్ళు అట్లా కనపడుతుంది అనమాట. ఒకరోజు అర్జెంట్ గా నాకు అవసరం ఉండే 2 లక్షల రూపాయలు కావాలి అని చెప్పి గురువు గారు ఏం చేసిండ్రు, మనకు ఏం చెప్పిండ్రు, సర్వసిద్ధి ప్రదా చక్రంలో మనం సంకల్పాలు నెరవేరితే అక్కడ పెట్టాలని చెప్పిండ్రు.
ఎప్పుడు 5 గంటలప్పుడు. అంటే ప్రాణశక్తి ఎక్కడ ఉంటే అక్కడ చేయాలని చెప్పిండ్రు. త్రిభైరవ సాధన అని చెప్పిండ్రు ఒకసారి. త్రిభైరవ సాధన అంటే సృష్టి మూలాధారంలో స్వాధిష్టానంలో ఉంటది. స్థితి మధ్యాహ్నం నాభికి చేయాలని చెప్పిండ్రు. ఈ నాభికి ఎప్పటి నుంచి 6 నెలల నుండి నాభికి చేస్తున్నా. అంటే నాకు అధికారం వచ్చింది, గ్రూప్ పెట్టాలి, గ్రూప్ పెట్టాలి, గ్రూప్ పెట్టాలని ఎప్పటి నుంచో నాకు ఒకటి అట్లా వచ్చిందనమాట. మెసేజ్ వచ్చింది, గ్రూప్ పెట్టాలి, ఈ మంత్రం బాగా చేయాలి అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. గ్రూప్ పెట్టిన నాయన గారి పర్మిషన్ తోటి గ్రూప్ పెట్టడం జరిగింది. ఈ సంకల్పం అవుతుందా కాదా సరే చూద్దామని చెప్పి నాకు 2 లక్షల రూపాయలు అర్జెంట్ గా కావాలి, నాకు రేపు 24 గంటలు నాకు కావాలనుకుంటే 24 గంటలు ఒక అమ్మాయి వచ్చి నా దగ్గర 2 లక్షల రూపాయలు ఉన్నాయమ్మా, కావాలని అని అడిగింది. అంటే డబ్బు కోసం అని కాదు కానీ సంకల్పాలు ఎట్లా ఏంది, గురువు గారు చెప్పిన విద్యను నేను కూడా ప్రాక్టికల్ చేస్తున్నా. అవునా కాదా అని దాని థీరీ విని దాన్ని ప్రాక్టికల్ లో పెట్టడం చేయడం అన్ని జరుగుతున్నాయి అనమాట. నవనిధి సాధన అంటే 9 చక్రాల మీద చేసుకోవడం. ఈ 9 చక్రాల మీద చేయడం వల్ల మనకి ఏమైతుంది? నక శిఖ పరి అంతము. నక అంటే కాలిగోళ్ళు, శిఖ అంటే పైన, పరి అంటే పక్కలకు మన బొక్కలు గూడు అంటాం కదా సైన్స్ ప్రకారంగా. ఇక మొత్తం ఇనుము తుప్పుబట్టిన ఇనువును కాల్చివేస్తే ఏ విధంగా శుద్ధ అయిపోతుందో మన శరీరం అంతా శుద్ధ అయిపోతుంది. ఈ విధంగా చెప్పిన వాళ్ళు గురువులు ఎవ్వరు లేరు. తలకాయ వస్తుందని కొంతమంది అంటారు, ఏదో అవుతుంది ఏదో అవుతుంది అంటారు. నేను 8 సంవత్సరాలు ధ్యానం చేసిన, కూర్చుంటే మొత్తం బయటంతా వర్షము కానీ నా శరీరం అంతా వేడికి బొట్లు బొట్లు మొత్తం కారిపోయి ఒక చిరుజల్లు పైన ఇట్లా చల్లితే ఎట్లా ఉంటుందో అట్లా చల్లినట్టుగా మనిషిని ముద్ద అయ్యేది. ఒక 6 నెలలు అట్లా ఇబ్బంది పడ్డా. మొత్తం తడి అంత శరీరం అంతా తడిచిపోయి ముద్దయిపోయిన. అడగాలంటే గురువు గారు లేరు, ఎట్లా అనుకున్నా. ఒక రోజు గురువు గారు క్లాస్ లో ఈ ప్రాణాయామం చేసిన ధ్యానం చేసినా ఇట్లా పడుతుందని చెప్పిండ్రు. సొల్యూషన్ ఏ గురువు చెప్పలేదండి నాకు, మన గురువు గారు చెప్పిండ్రు, మన శ్రీ శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి వారు. నేను ఏదైతే ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేసినో వాటికన్నిటికీ సమాధానం మన గురువు గారు చెప్పిండ్రు నాకు. లోతైన సమాచారాలు ఎన్నో, ఇంకా నాకు జరిగిన విషయాలు, నా జీవితంలో జరిగిన విషయాలు కానీ అన్నిటికీ ఆన్సర్ వచ్చింది. నాకు తృప్తి అయింది. ఇక నేను ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, నా దాహం తీరింది. ఈ నాకు బ్రహ్మం గారైనా గురువు అయినా శ్రీ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారే నాకు. ఆయనతోటే నా జీవితం. ఈ ఆయన దగ్గరే నేను పాదాల దగ్గర సరెండర్ కావాలనుకున్నా, అయిపోయినా. ఇంతటి మహత్యమైన ఈ విద్యను మనకు అందించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక చెప్పను కూడా చెప్పరు అనుకుంటున్నా నేనైతే. సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. అమ్మవారి విషయంలో చూసుకుంటే మాత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు అంటే రాజరాజేశ్వరి దేవి నడిచే దైవం అని చెప్పొచ్చు మన గురుదేవులని. నా జీవితంలో ఇంకా చాలా జరిగినాయి, సమయం లేదు కాబట్టి నా అనుభవాలు. ఇప్పుడు ఈ ప్రాణాయామం చేసినప్పటి నుండి నాకు అంతకు ముందు కూడా ఏం లేదు, కానీ కొద్దిగా నీరసం ఉండేది. నీరసం అయితే లేదు, ఎంతో యాక్టివ్ గా పని చేసుకోగలుగుతున్నా. ఇప్పుడు అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు. ఒక రోజు నాన్నకు బాగా సీరియస్ అయింది. ఇక తుది శ్వాస ఉందమ్మా, ఇంటికి తీసుకెళ్ళండి, ఇక అవసరం లేదన్నారు. అయితే అంతకుముందు గురువు గారు కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి, ప్రాణాయామం చేసిన వాళ్ళు మనిషిని ముట్టుకున్న టచ్ అయినా కూడా ప్రాణశక్తి, వాళ్ళు కొంచెం బ్రతకగలుగుతారు, వాళ్ళు కూడా కొద్దిగా ఎనర్జీ పొందుతారని చెప్పిండు. చెప్పినప్పుడు నేను నాయన గారికి ఫోన్ చేసిన, నాయనగారు ఇట్లా ఉన్నారు, నాన్నగారికి బాగాలేదు అంటే నువ్వు ఈ మంత్రం చేయమ్మా, చేసి సూర్యేశ్వరం ఆడించని అన్నారు. అట్లా అది దియ్యగానే ఆ డాక్టర్లు ఏమన్నారంటే ఆ పావు గంటలో ప్రాణం పోతుందమ్మా, వేస్ట్ ఇక్కడ ఉన్నా కానీ మళ్ళీ మీకు అంబులెన్స్ ఖర్చులు ఇవన్నీ ఇబ్బందులు అయితే తీసుకెళ్ళండి అని చెప్పిండు. చెప్తే అట్లనే ప్రాణశక్తి అట్లనే కొంచెంసేపు ఉండండి అని హాస్పిటల్లో ఉంచి ఎడముక్కు మూసి ఒక నర్సు లాగా చేయి, నువ్వు పక్కన ఉండి అని చెప్పిండు. నేను నర్సు లాగా ఎడముక్కు ముయ్యడం, నాన్న ఇట్లా కుడిముక్కుతో తీసుకోవాలి, కుడిముక్కుతోటి శ్వాసం తీసుకో, ఎందుకంటే ఆరోగ్యానికి కారకులు సూర్యస్వరమే. ప్రాణం పోయేటప్పుడు సూర్యస్వరం ఆడితే కూడా ప్రాణం నిలుస్తుంది. ఇట్లా కొన్ని విషయాలు సీక్రెట్స్ చెప్పిండ్రు. మన అన్ని చూడండి మీరు, రికార్డ్స్ ఉన్నాయి మన గురుదేవుల వారి చెప్పినటువంటి. 18 నెలలు ఇప్పుడు, 18 నెలల నుండి ఏమేమి చెప్పిండ్రో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్ని మీరు వినాలి. కొన్ని మనకు పాయింట్స్ కూడా మనం పట్టుకోవాలి అని అట్లా ఆడించడం. ఆడించి నువ్వు కూడా మంత్రం చెప్పమ్మా, తల ఇట్లా నెంబరు అన్నారు. అసలు మీరు నమ్ముతారో లేదో, జీరోకు వాడిపోయినటువంటి పల్సు 96కి వచ్చింది. డాక్టర్ వచ్చి ఏంది ఇంత మిరాకల్ జరిగింది, ఏంది అసలు ఇట్లా బతికిన వాళ్ళు ఎవరు లేరని అన్నారు. కానీ వాళ్ళు నమ్మరు కాబట్టి నేను వాళ్ళకి చెప్పలేదు. అదే నైటు ఆంజనేయ స్వామి నా ముందు కూర్చొని ఆకుపచ్చ రంగులో కనిపించి ప్రకృతి అంతా కనిపించింది. వాయిస్ వచ్చింది, బాగైంది మీ నాన్నకు అని వాయిస్ వచ్చింది. అది ఎవరికి చెప్తే అర్థం చేసుకుంటారు అని చెప్పి నేను బ్రహ్మారెడ్డి నాన్నగారికి చెప్పిన, నాన్న ఇట్లా వచ్చింది, నాన్నకు 96 పల్స్ వస్తుంది, ఆరోగ్యంగా ఉన్నాడు, ఇక పర్వాలేదు, ఆయుష్ పోసిందమ్మా, మీ నాన్న బాగున్నాడని డాక్టర్లు చెప్పిండు అనమాట.
ఇట్లా కొన్ని మా ఇంట్లో నేను అన్ని చూసుకుంటా, చెక్ చేసుకుంటా ఏ స్వరం తోటి ఎట్లా అని. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పిండ్రు గురుదేవులు మనకు, ఎడమ స్వరం ఎప్పుడైతే మనం లాగి బయటకు వెళ్తామో పనులైతే అని చెప్పిండ్రు. ఈ ఇప్పుడు 15 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళినా గానీ అసలు ప్రయాణం ఎంత ఈజీగా అంటే, ఇంత ముందు నాకు ప్రయాణం అయితే చాలా కష్టంగా ఉండేది. ఎందుకు అట్లా ప్రయాణం చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అనిపించేది. కారు ఉన్నా కూడా బండి ఉన్న బండి మీద కూర్చుంటే దడదడలాడటం, గుండె పట్టేసినట్టు టిక 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 ఇట్లా కొట్టుకోవడం. అప్పుడు అని ఇట్లా సవరించుకున్నట్టుగా అని నా కుడి చేయి ఇట్లా పెట్టి ఇట్లా తీడుకునేదాన్ని, ఇట్లా ఇట్లా అనుకునేది అనమాట. ఒక 2 నిమిషాలు వాటర్ తాగి మళ్ళీ అట్లా సవరించుకునేది, తేరుకునేది. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయండి. అసలు నేనైతే ఇక ఈ విద్యను వదిలిపెట్టకుండా 3 పూటలు టిఫిన్, భోజనం, రాత్రి రొట్టె ఎట్లా తింటామో ఈ 3 పూటలు మనం విద్య చేసుకోవాల్సిందే. శ్వాస ఉన్నన్ని రోజులు, శ్వాస తుది శ్వాస విడిచే వరకు, ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామం చేయవలసిందే. ఇవి నా అనుభవాలండి. గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ, నేను చెప్పిన ఏమైనా పొరపాటు ఉందో మరి నేను చేసిన అన్వయం కరెక్టో కాదో ఇక నాయన గారు నాకు చెప్పాలి అండి స్వామి. చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. అవును ధన్యవాదాలు. మేడం, నాకు కూడా బాగా నాకు హ్యాపీ అనిపించింది. చెప్పారండి సంపూర్ణమ్మ గారు, చాలా క్లియర్ గా బాగా స్పష్టంగా చెప్పారు, అర్థమయ్యేలా బాగుంది, సంతోషం. ఇప్పుడు నేను బ్రహ్మంగారు మఠం 86లో అక్కడ పోయినప్పుడు మా గురువు బ్రహ్మంగారి చరిత్ర చెప్పారు మొదట. సాయంత్రం 6 నుంచి 9 దాకా నేను ఆయన కాడ కూర్చునేది. అంటే ఇద్దరం ఒకే కాలేజీలో, ఆయన లెక్చరరే నేను లెక్చరరే. సాయంత్రం నన్ను నేను రోజు ఆడ ఆయన దగ్గర కూర్చునేది. నేను 80లో ఐటీ పెట్టిన ఆత్మకూరులో, సొంతంగా ప్రైవేట్ ఐటీ. నేను ఐటీ పాస్ అవుతాయని ఐటీ పెట్టా. అంటే చిన్న వయసే ఐటీ పాస్ అయ్యి, మా అక్క భర్త ఖాళీగా ఉన్నాడని ఆయన డిప్లొమా చదివితే ఆయన ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తుండేవాళ్ళు. సరే ఒక ఐటీ పెట్టిద్దాం ఆయనకి, ఖాళీగా ఉన్నాడని నేను మా ప్రిన్సిపాల్ని అడిగి ఒక ఐటీ స్టార్ట్ చేసి, ప్రైవేట్ ఐటీ. అంటే 2 years కోర్సు 10th అయినాక. దాంట్లో అన్నీ ఉంటాయి, ఎలక్ట్రికల్, వైరింగ్, జనరేటర్లు, ఇవన్నీ మొత్తం, మోటార్ మెకానిక్, వెల్డింగ్, ఏసీ రిపేర్స్, కంప్యూటర్స్, టర్నర్ మిషనిస్ట్ అని అంతా కంపెనీలలో పనిచేసేదానికి 2 years ట్రైనింగ్ ఇస్తాను. తర్వాత నేను ఐటీ అయితేనే ఐటీ పెట్టి సొంతంగా, చిన్న వయసే. ఆయనతో చాలా బాగుండేది ప్రిన్సిపాల్తో. ఆయన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అయ్యింది. ఆయన 2 ప్రమోషన్లు వచ్చినాయి ఒకేసారి ఆయనకి. సరే అక్కడ 83 నుంచి నాకు సుష్మనాడు కనపడతా ఉండేది. ఆత్మకూరులో ఉండి 85లో మేలో కడప పోవటం. అక్కడ నేను నా క్లాస్ అయిపోయినాక ఆయన కాడ కూర్చునేది. ఆయన నెల్లూరు, ఆయనది సొంతూరు నెల్లూరు, వాళ్ళ ఆయన కానిస్టేబుల్. 80 అంటే మే నుంచి కూర్చొని ఉంటే, కొంతకాలం అయినాక 2 నెలలు 3 నెలలు అని నన్ను చూశాడు ఆయన. నేను ఇక్కడ ఐటీ పెట్టి హైదరాబాద్ తిరిగి దాన్ని రికగ్నైజ్ తెచ్చి, సొంతంగా నేనే ప్రిన్సిపాల్గా కరస్పాండెంట్ నేను. దానికి అంతా నడిపి డైరెక్టరేట్లో అందరు డైరెక్టర్లు అంతా పరిచయాలు. ఆ విధంగా ఆల్రెడీ నేను సొంత ఐటీ పెట్టి ఆ ఐటీ 5 ఏళ్ళు నడిపి వెళ్ళా. ఆడపోయి కూర్చొని నేను కామ్గా కూర్చోండి. ఆయన దగ్గర కూర్చునేవాళ్ళం, ఒక 2 ముగ్గురు. ఆయన "ఏమయ్యా, నేను ఇది ఒక కుండలిని యోగానే ఉంది, నువ్వేం టీ తాగు, సినిమాలు బావు, మాట్లాడు, మౌనంగా కూర్చుంటుండవు. నువ్వైతే ఇది చేస్తాని నమ్మకం ఉంది. ఈ మంత్రం నేను ఇప్పుడు 2 ఇచ్చున్నాను మన కాలేజీలో. ఒక ఆయనకి కాలేజీలో లెక్చరర్ భార్య పక్కనే, రంగన్న భార్య అని, ఆమె చేస్తాను నమశివాయ మంత్రం ఇచ్చాడు వాళ్ళు. సరే నేను నా భార్య ఇద్దరం కుండలిని యోగా చేస్తాను. నువ్వు అయితే చేస్తావు అనిపిస్తుంది, నువ్వు రా మా ఇంటికని, అక్కడ ఐటీ దగ్గరే కడపలో, ఇంటికి పిలిచి రోజు అట్లా ఆయన ఈజీ చైర్లో కూర్చుంటే మేము అట్లా కింద కూర్చునేది ఆమె నేను. రోజు 6 నుంచి 9 దాకా చెప్పేవారు. ఈ ఫస్ట్ ఇదే బ్రహ్మంగారి చరిత్ర చదివేశారు, వేమన చరిత్ర చదివేశారు. ఆయన వేమన పద్యాలు ఎక్కువ చెప్తారు బాగా. దాంట్లో ఆయన కుక్కుట ప్రాణాయామం అంటే స్వాదిష్టాన చక్రంకి గాలి 2 ముక్కుల్లో లాగేది, బుడ్డలాగా వచ్చేది ఆయన.
మళ్ళీ పూర్తి వదిలేది. మళ్ళీ ఇది చేశాడు ఎక్కువ. నేను సహస్రారంలో ఎక్కువ చేసినట్లేదు ధ్యానం, కానీ కింద ఎక్కువ చేశాడు నాకు తెలిసి. ఆయన అపర వేమన, సాక్షాత్ వేమన అయిపోయాడు. ఆ వేమన పద్యాల్లో ఈ ధ్యానానికి సంబంధించినవన్నీ క్లియర్గా చెప్పేవారు. అట్లా ఈ ధ్యానంలో ఆ కడపలో ఇది చేసేటప్పుడు మఠంకి పోయేవాళ్ళం మేము. అంటే ఈ బుక్ చదివినాక ఎప్పుడైనా మఠంకి పోయేది, నెలకు ఒకసారి. అక్కడ ఒక లెక్కలు అయ్యేవారు ఉండేవారు. ఆయన చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళ అమ్మ కూడా గురుపుత్రురాలు. వాళ్ళ ఇంట్లో దిగేది, వాళ్ళు చిన్న పిల్లలు, 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు, చిన్న బిడ్డలు వాళ్ళు కూడా. అయితే మేము పోతే ఈ విద్య మా గురువు చెప్తుంటే చాలా గౌరవించి, అబ్బా ఇదంతా బ్రహ్మంగారు చెప్పినట్టు ఉంది అన్నట్టుగా, ఈ విద్య ఇక్కడ ఏం లేదు, ఎవరు ఇక్కడ ఏదో పూజలు అవి చేసుకుంటారు, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా పీఠాధిపతులు, ఇదంతా ఏం చెప్పడం లేదని వాళ్ళు, ఆయన మాతో బాగుండేది. మేము ఆడ దిగుతుండాం. తర్వాత మఠానికి పోయినప్పుడు నాకు ఒక ఆనందం, ఆడ దిగతాన్ని ఒళ్ళంతా సౌందర్యలహరి వచ్చేసేది. శరీరం అంతా పులకించిపోయి అన్ని కణాలు విచ్చుకొని, ఆ ఆత్మ కమలం విచ్చుకొని సహస్రారం అంత ఆనందంగా ఉండేది నాకు. అంటే నాకు 85 మేలో పరిచయం. అంటే ఒక 3 నెలల తర్వాత ఇచ్చారు నాకు. జనవరి 1వ తేదీ ఇచ్చారు ఉపదేశం. ఒక 3 నెలలు 4 నెలలు రోజు సాయంత్రం 6 పోయి 9 దాకా. ఇంకా అట్లా ఉండి, ఇక మేము ఇద్దరం మఠంకి పోయి రావటం అంత. అక్కడ ఒక రోజు ఉండేది, ఆదివారం ఉండేది, వచ్చేది మఠం కాడ. అట్లా ఉండి ఇంకా స్వామితో ఆడ పోయి కూర్చునేది ధ్యానానికి. బ్రహ్మాండంగా ఒక గంట 2 గంటలు వాళ్ళు కూడా పరిచయం అయ్యారనుకో. ఈ బ్రహ్మంగారి తత్వంలో చాలా మంది ఉన్నారు శిష్యులు. పూర్వజన్మ వాసన ఫలం ఇది జన్మ జన్మలకే వస్తుంది. ఎక్కడైనా పుట్టొచ్చు, ఏ ఇంట్లో అయినా పుట్టవచ్చు. కానీ ఎక్కువ ఇప్పుడు విశ్వబ్రాహ్మణులు అంటే ఈ శ్రీ విద్య, ఈ కుండలని, దీని మీద శ్రద్ధ ఉంది. ఇప్పుడు నా నా దాంట్లో ఎక్కువ వీళ్ళు ఉండరు, మగవాళ్ళు ఉండరు. ఎక్కువ లేడీస్ కంటే మగవాళ్ళు ఉండరు. సంపూర్ణమ్మ ఇంకా ఇది పూర్వజన్మ వాసన. ఈ సంసారం ఎట్లుంటదంటే పై పైకే ఉంటుంది వీళ్ళకి. యోగులకి సంసారం ఉంటది, అది పై పైకే. జ్ఞానం కలిగినాక నిస్సారంగా ఉంటుంది, సప్పంగా ఉంటుంది. దీని మీదే మనసు లాగద్ది, ధ్యానం మీదకి. ఇది ఏ వయసులో అయినా రావచ్చు, చెప్పలేం. అట్లా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, శెట్టి గారు, 6 వయసులో. వాళ్ళు లలితా సహస్రనామాలు ఎక్కువ పారాయణ చేస్తానే ఉంటారు ఎక్కడ పెట్టినా. ఏ మండలంలో కూడా, ఏ చిన్న ఊర్లో కూడా కన్నికా పరమేశ్వరి గుడి చిన్నదైన ఉంటుంది. వాళ్ళంతా యూనిటీగా ఎప్పుడు వాళ్ళతోటి ఇతర కులస్తులు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు బాగా ఆదర్శంగా ఉన్నారు. ఈ యోగ విద్యలో, ధ్యానంలో బ్రహ్మంగారిదే ఇప్పుడు మొత్తం నడుస్తుంది. వాళ్ళు అప్పట్లో పౌర్ణమి రోజు అంటే ఫుల్ వచ్చేవాళ్ళు. 86లో నేను పోతా ఉండేది కదా, పౌర్ణం ఖచ్చితంగా పోయేది మేము. ఫుల్ జనం. అంటే ఎవరు యోగులు, సాధువులు కితకితలాడుతుండేది అప్పట్లో. ఇప్పుడు క్రమంగా పలస పడిపోయింది, కనపడటం లేదు, చాలా తక్కువే. ఇప్పుడు మామూలు వాళ్ళు వచ్చి పనుకొని వ్యవహారాలు చేస్తుంటారు. అంత జనమే ఉంటున్నారు ఫుల్. మామూలు వాళ్ళు సంసారులు రచ్చ. నేను ఈ మధ్య పోయిన ఒక రోజు చూశాను. చూస్తే రాత్రుల్లో గొనగొన మాటలు, వ్యవహారాలు అంతా రజోగుణం. రావణాసురులు, దుర్యోధనులు పెరిగిపోయి ఉంది ఆడ. ఇంక పనికిరాదు రాయడా ఇది. సరే, ఇట్లా ఈ బ్రహ్మంగారి తత్వం అనేది పూర్వజన్మలో సాధన బలమే. సాధన బలం. ఇప్పుడు పంచభూతాలు బ్యాలెన్స్ ఉండాల. ఇప్పుడు మనం చేసేది పంచభూతాలు బాగుండాలి. అయం బీజమే కదా జ్ఞానం, అధికారం. దాన్ని ఎత్తేస్తే ఇంకేముంది, ఇంకేం ఉండదు. డి విటమిన్ పోద్ది. అయం బీజం చేస్తే డి విటమిన్ పెరగద్ది లోపల. అది ఆరోగ్య ప్రధాయిని. అయం బీజం అంటే సూర్యుడే, సాక్షాత్ బయట ఉండే సూర్యుడే అయం బీజం. దాన్ని నాభిలో చేసినాం అంటే మన సంపూర్ణ ఆరోగ్యం. ఈ బయట ఎన్ని అరవబడి ఆదిత్య హృదయం అని స్తోత్రాలు ఎన్ని చెప్పబడి, మనసులో అయం నీ చక్రాల మీద శరీరమే యంత్రం, మంత్రం పెడతాడు బీజాలలో, చక్రాలలో. ప్రాణాయామం, అనులోమ
ఎందుకు చేయాలంటే అది చిగురిచ్చేదానికి. ఆ బీజం చంద్రస్వరంతో లాగి అక్కడ దానికి వాటర్ పోసినట్టు బీజానికి మొలకెత్తద్ది. మళ్ళీ సూర్యస్వరం లాగా అనుకో, సూర్యకిరణాలు అది ఆకు ఓపెన్ అయ్యి రూపం వచ్చేస్తుంది. ఆకులు రూపం, సూర్యస్వరం వల్ల రూపం, అగ్ని వల్ల. అగ్నే పార్వతి, ఆ చంద్రుడే అది మొలకెత్తే దానికి. సృష్టికి మూలం ఎవరంటే ఈశ్వరుడే, చంద్రుడే. అందువల్ల ఈ రెండు చక్రాలలో క్రమంగా చేసుకుంటుంటే కొద్ది రోజులకి మళ్ళీ సంవత్సరం ఎందుకు చేస్తున్నాం అంటే కమలాలు వికసించేది. ఇప్పుడు 5 నిమిషాలు మీకు చెప్పా, అది ఒక గంట కిందకి చేసుకోమని. ఇది ఒక అలవాటు అయిపోయిందంటే ఇంకా నీకు అది అద్భుతంగా తయారైపోతారు. ఇప్పుడు బ్రహ్మం గారికి ఒక్కడే శిష్యుడు సిద్ధయ్య బాగా మేటుగా వచ్చాడు. అట్లే ఆంజనేయులు, రాముడి దగ్గర ఆంజనేయులు వచ్చారు, కృష్ణుడి దగ్గర అర్జునుడు వచ్చాడు. ఆయన చెప్తే ఈయనే జ్ఞానం అర్థం చేసుకునే శక్తి ఉంది. ఎందుకు ధనుర్ధారి, ఎన్నుపో సక్కంగా పెట్టి ప్రాణాయం చేసేవాడు అర్జునుడు. అట్లే కృష్ణుడిని ఎవరు కనుక్కున్నారంటే అంతమందిలో భీష్ముడు ధనుర్ధారి, పరశురాముడు శిష్యుడు కదా, పరశురాముడే ధనుర్ధారి, కర్ణుడు కూడా ధనుర్ధారి. కర్ణుడు కూడా కనుక్కున్నాడు, అయ్యా నేను ఈ పక్క ఉన్నానులే, వాడు దుర్మార్గుడు, వాడు బతకుడు, నేను ఎన్నే ఉంటా ఇన్ని రోజులు వాడికి ఆడున్నా, ఇంకెందుకు మళ్ళీ ఇప్పుడు మారేది నేను అవతలకి అంటాడు. అంటే మామూలు సంసారికుడు చెప్పే మాట, అది యోగి చెప్పే మాట కాదు. అందువల్ల మనం మీకు ఇప్పుడు నేను చెప్పిన కవులు పండితులు అమ్మని లలితా సహస్రనామాలు పారాయణ చేశారు. అమ్మని చెప్పించింది, ఇది ఒక పదం ఎట్టబడుతుంది ఏందనేది. ఇది ఒక అమోఘమైంది అమ్మని రూపాన్ని గురించి. ఎట్ట పుట్టింది అమ్మని, ఆమె రూపలావణ్యాలు ఏంది, ఆమెకేం శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, రాక్షసుని చంపేదానికి ఏ శక్తులు ఉన్నాయి, తర్వాత ఆమె తత్వం ఏంది, ఆమె పరాపరలో ఉంది, పైన ఉంది, కింద ఉంది, కులము అకులంలో ఉంది, కింద కులము పైన కులము, అంతా దాంట్లో ఏం చెప్తున్నారు, కింద పైన కింద పైన ఉందని కొంత కనీసం అంటే ఒక 200 పదాలు, 200 దాంట్లో ఒక 20-30 ఉంటాయి ఏదే స్తోత్రంలో లైన్లు. ఇదంతా మర్దన స్వరూపిణి, మర్ద స్వరూపిణి. అంటే ఈ ప్రాణాయామమే అంత అని చెప్పారు. ఈ పంచభూతాలు బ్యాలెన్స్ ఉండాలంటే మనం ఈ లం ఓం రం ఎం ఓం హమ్ అనేది కూడా చేసుకోవచ్చు కింద నుంచి పైకి. అవి పంచభూతాలని పర్ఫెక్ట్ చేస్తాయి. పంచ ప్రణవాలు అనేవి దేవతా బీజాలు, మొలకెత్తేది బీజం అంటే. కానీ ఈ అనులోమ వినులోమ కొద్దిసేపు చేసుకొని 5 నిమిషాలు సంవత్సరం చేసేది అలవాటు చేస్తే అది అద్భుతంగా రాణిస్తుంది. ఇది ఆమె బాగా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉంది సాధనలో, జ్ఞానంలో బాగా మందాన్ని అందుకొని చెప్పగలిగే స్తోమత. ఎందుకంటే ఆ మంత్రం గట్టిగా చేసింది, ప్రాణాయామం గట్టిగా చేసింది. ఇప్పుడు ఆ వాయిస్, ఆ కెపాసిటీ టీచింగ్ చేసేదానికి ఎట్టొచ్చింది, సాధన వల్ల వచ్చింది. ఇప్పుడు అంత ఘనంగా, అంత ధైర్యంగా ఉన్నట్టు చెప్పగలిగిందంటే ఎక్కువ నాభికి కూడా చేసినానని చెప్పింది. అప్పుడు ధైర్యం వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడ పెట్టినా, నేను డ్యూటీలో జాయిన్ అయినాక రిటైర్ అయితే ఉపన్యాసం మాట్లాడేది ఉంటుంది. రిటైర్ అయినప్పుడు అక్కడ ఏదన్నా స్పీచ్ ఇచ్చేది ఉంటుంది. నేను జాయిన్ అయినప్పటి నుంచి చిన్న వయసు 27 ఏళ్ళు, అక్కడంతా పెద్ద వాళ్ళు ఉంటారు, సీనియర్స్, ఎవరు మాట్లాడే కెపాసిటీ ఉన్నదంతా. నేను మాట్లాడేది అప్పటి నుంచి రిటైర్ అయిన దాకా కూడా. లాస్ట్లో మానేశారు సాంగ్. ఇప్పుడు నేనేమనుకుంటే ఇంకొకడు మాట్లాడతాడు, అది నేను మనసులో అనుకునేది ఒకడు, వాళ్ళ ద్వారా దమ్మని అద్భుతంగా. అట్లా ఈ సరస్వతి అనేది విద్య చెప్పాలంటే అయం బీజం వల్ల ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఆమె సాధన అనేది బయట పడింది. ఇప్పుడు మనం అందరికీ తెలియాలి ఎవరు ఏం సాధన చేశారు. అప్పుడు మనం గౌరవించేది అనుకుంటుంది, ఓహో అగ్గిభేమయ్య ఈ సాధన చేశాడు, ఇంత ఉంది ఆయన కాడ విద్య, ఇంత పట్టుదల ఉంది, ఇంత కష్టపడి జీవితాంతం ఆయన ఇప్పుడు 10 మందికి చెప్తున్నాడు ఆయనకు తెలిసిన విద్యని. ఎదుగో సంపూర్ణమ్మ ఇంత కష్టపడింది, ఈ స్థితిలో ఉంది, ఇన్ని అనుభూతులు పొందింది అంటే మనకు తెలియాలి. మన బ్యాచ్లో ఉండేవాడు అలాగే ఎక్కువ మంది ఉండరు దీంట్లో. శ్రీరామక్రియాజానం అంటే దారిన పోయేవాళ్ళు అంతా దూరరు. ఎందుకంటే అందరూ శ్రీరాములు ఎట్ట అవుతారు, రాముడుగా ఉంటారు, కానీ శ్రీరాముడు ఎట్ట అవుతాడు.
ఎట్లా అవుతాడు? సాధన చేస్తే, సమస్వరం చేస్తే శ్రీరాముడు అవుతాడు. అందరూ ఆయన దశరథుడి కొడుకు ఆయనే కాదు, మనకి ఆయన శరీరం కాదు, ఆయన సాధన ముఖ్యం. ఆ సాధనే కృష్ణుడు, ఆ సాధనే వేమన, శంకరాచార్యులు సమస్వరం చేయకపోతే రాదు, ఆ జ్ఞానమే రాదు. ఆయన అట్టగొట్టి ఇట్టుబెట్టి లాస్ట్కి స్తోత్రాలు ఇవన్నీ కూడా ఇచ్చేశారు. ఎందుకంటే సరస్వతిగా పుడతారు, సరస్వతి పుత్రులు. అందుకని ఆ అమ్మనే యోగిని దేవతల ద్వారా సహస్రనామం చెప్పించింది. మళ్ళీ అట్నే దానికి అర్థం చెప్పాలి కదా. యుగ యుగాలలో ఎన్నో కృతయుగం నాటిది ఇదంతా. హయగ్రీవ మహర్షి, అగస్త్య మహర్షి వాళ్ళు చెప్పుకున్నది ఇప్పటికి కూడా సంవాదం అని ఉంది. మరి ఎవరు రాశారు, ఎవరు ట్రాన్స్లేషన్ చేశారు? దేవనాగరి లిపిలో ఉండింది సంస్కృతంలోకి మార్చారు, సంస్కృతం తెలుగులోకి మార్చారు, లోకల్ భాషల్లోకి వచ్చింది. అదే ఇప్పుడు ఎల్లంరాజు శ్రీనివాసరావు, ఆయన సాంస్క్రిట్ లెక్చరరు. ఆయన అమోఘమైన సరస్వతి, ఆయనే సరస్వతీదేవి స్వయంగా పుట్టింది. ఈ విద్యని కొంత మసాలాతో చెప్తారనుకోండి, కాకపోతే అది వినండి అందరూ. ప్రతి పదం పాయింట్ అర్థం కావాలి. లలితా సహస్రనామం అది అదే టాప్. ఇకన శ్రీ విద్యే, రాముడు కృష్ణుడు చేసిన శ్రీ విద్యే. వీళ్ళంతా మీకు తెలుసు కదా, ఎట్టాటి వాళ్ళు అంత దేవతలు చేశారు దాన్ని. 12 మంది: మనువు, సూర్యుడు, చంద్రుడు, కుబేరుడు, మన్మధుడు, అగస్త్య మహర్షి, లోపాముద్ర మాత, ఎంతమందో చేశారు. ఇది తలైన ఈచు, ఇలా రాజ్యం అంటే రాజ్యం అనొచ్చు. ఈ మంత్రం ఇతరులు చెప్పకూడదని చెప్పుంది, అంత గట్టిగా చెప్పుంది ఈ రహస్యం. అందుకని దీన్ని ఎట్టంటే అట్ట ఇట్లా ఎగజల్లేదు కాదు. ఆ విద్య అర్హత ఉన్నోడు చేస్తాడు, లేనోడు చెప్పలేడు ఈ మంత్రాన్ని. ఇది ఎంత మంత్రం చెప్తుంటే అంత తేజస్సు వస్తుంది, అంత యశస్సు వస్తుంది, అంత వైబ్రేషన్ వస్తుంది. అందుకని అంత పవర్ ఉంది. అందుకని అందరూ మంత్రం అని చెప్తేనే కూడా పైకి వెళ్ళిపోద్ది, కొండల్ని మంత్రంతో వెళ్ళిపోద్ది. మంత్రం చెప్తున్నా కూడా వెళ్ళిపోద్ది. లలితా సహస్రనామం పారాయణ చేస్తున్నా దివ్యంగా వెళ్ళిపోద్ది, పైకి పోయి కూర్చుంటుంది, తిరుగుతూ ఉంటుంది పైన. అందుకని మీరు ఆ ఎల్లంరాజుది వినండి. అది ప్రతి పదం లలితా సహస్రనామానికి అర్థం తెలిసి ఉండాలా. అమ్మని ప్రార్థన చేసి, అమ్మ విద్య నాకని, నాకు అర్థమయ్యేటట్టు ఇది బాగా చెప్పమ్మా, జ్ఞాపక శక్తి అని అంటే ఆమె ఇస్తుంది. ఇంకంతా నేను దీంట్లో ఆడిచ్చి కొన్ని సంవత్సరాలు, 35 ఏళ్ళ నుంచి సమస్వరం ఆడిచ్చి ఎప్పుడో జీవ సమాధి అవ్వాలి నేను. అసలు అవసరం లే, అమృత ఓట తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. కాదే ఇది లోకానికి ఏదో కొంచెం అట్లా అందియాలన్నట్టుగా ఎందుకో అది వాళ్ళు అట్ట పెట్టి, నా సాధనలోనే పెట్టి ఎక్కువ సమస్వరం ఆడిచ్చి దాంట్లో బాగా పండిపోయేటట్టు చేసి జీరో తీసుకుపోయి శ్వాసనే ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనకి ఇచ్చారు. అది అయిపోయింది, నా డ్యూటీ కూడా అయిపోయింది. లేదో చెప్పేశాము, దాంట్లో నా దగ్గరికి ఏం రాబడలేదు, దీన్ని బట్టి చేసుకోండి అని కూడా చెప్పేసి ఉన్నాయి 55 ఎపిసోడ్లో. అది చేసుకుంటున్నారు కొన్ని వేల మంది. నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, అందరూ ఇదే చేసుకుంటుంటారు సాధన కిందకి. చాలా మంది ఇప్పుడు పిఎంసి వాళ్ళు కూడా అని కొంతమంది చెప్తుంటారు వైజాగ్ నుంచి. ఇప్పుడు అదే నడుస్తుంది. కాదు ఏంటంటే ఎక్కడికక్కడ అదేన్ని వాడుకుంటున్నారు. అంటే బయటికి మన పేరు చెప్పకుండా వాళ్ళు తెలివితేటలతో దాన్ని అట్లా చేసుకుంటున్నారు. పానీ లేదు. ఎట్టయితే విద్య అనేది 10 మందికి అందాల, జ్ఞానం అనేది మనం విత్తనాలు చల్లుతాం, మొలకెత్తతాయి, అంతే. మన డ్యూటీ మనం చేసాం. ఇంకా నేను కూడా ఎక్కువ నా దాంట్లోకే నేను కూడా పోయి ఇంకా కూర్చోవాలా, ఎక్కువ మాట్లాడి స్ట్రైన్ అయిపోతుంది ఇదంతా ఎక్కువ. అది సరే, అయితే బాగుంది. ఇట్లా అందరు తయారవ్వాలా సంపూర్ణమ్మలాగా. ఇవన్నీ చాలా ఉంటాయి. కొన్ని జన్మల్లో భర్తలు ఉండరు, కొన్ని జన్మల్లో భార్యలు ఉండరు, కొన్ని జన్మల్లో పిల్లకాయలు, తండ్రులు ఎంతమంది, ఎన్నో జన్మలు ఈ శరీరాన్ని. ఇప్పుడు దాన్ని కాదు, అది అంతా దాటిపోవాల. ఇది మాయ, ఇదే విఘ్న చక్రం, ఇది మాయ. ఈ మాయలో కూరుకోపోతే సంసారంలో ఆధ్యాత్మిక పైకి పోలేం. అమ్మని కిందకు వచ్చింది మూలాధారం. ఏం చెప్తుందామె, నేను కొడుకుని కొంచెం యుక్త వయసు వచ్చిన దాకా నువ్వు మేసాలు వస్తే
తండ్రితోటే నాగేలు పట్టుకొని దున్నేది నేర్చుకుంటే అప్పుడు నేను వాడిని పెంచుతానయ్యా, వాడికి ఒక రొంత వృద్ధి చేసి వాడిని యుక్త వయసు వచ్చేది, వాడికి కొంచెం నేను నడిచేది మాట్లాడేది కొంచెం నేర్పిస్తానని కిందకి దిగింది ఆమె. కిందకి దిగి ఆడ ఉంది. అయితే ఇప్పుడు బిడ్డ పైకి తీసుకొని పోవాలా, ఆమె బిడ్డ కోసం వచ్చింది. అంటే ఈ మనసుని ఉద్ధరించేదానికి, ఆత్మను ఉద్ధరించేదానికి. మనసే బుద్ధిగా మారిపోద్ది, బుద్ధే జ్ఞానంగా మారద్ది, జ్ఞానమే ఆత్మ తత్వం. ఈ మూడు విలీనం అయిపోవాల. మనసు బుద్ధిలో, బుద్ధి జ్ఞానంలో, జ్ఞానం ఆత్మలో విలీనం అయిపోవాలి. ఆత్మస్వరూపుడు కృష్ణుడు, రాముడు, బ్రహ్మంగా మనమంతా కూడా ఆత్మస్వరూపులు, ధ్యానం చేసేవాళ్ళంతా. అందుకని మీరు ఇప్పుడు సాధనలో ఇప్పుడు ఆమె ఎట్లా రూట్ పట్టుకునిందో, పట్టుబట్టింది. సంపూర్ణమ్మ ఒక పట్టుబట్టింది. మంత్ర జపంలో అయితే ఏమి, ఇదైతే ఆమె నుంచి కొంత అందుతుంది. ఇప్పుడు ఆమె ఒక దీపం లాగా, ఆమె చుట్టూ ప్రకాశం ఉంటుంది, దాంట్లో కొంతమంది జ్ఞానం పొందుతారు. అట్లా తయారవ్వాలి అందరూ. మన సెల్ఫే కాకుండా మనం కూడా ఒక 10 మందికి మన ద్వారా జ్ఞానం పంచద్దు అమ్మని. కాకపోతే ముందు మనం దాంట్లో గట్టిగా పట్టుబట్టి చేయాలి. నేనైతే సమస్వరం రాత్రి మొగుళ్ళు చేసిన కొన్ని సంవత్సరాలు, మెలకు వస్తే కొనుక్కొని 2 ముక్కులు ఆడిచ్చేది. అట్లా నాభికి చేస్తే సర్వజ్ఞత్వం వచ్చింది. అరే ఇప్పుడు నువ్వు సర్వజ్ఞపీఠం ఎక్కావు, కాశ్మీర్లో శంకరాచార్యులు ఎక్కాడు కదా, నువ్వు కూడా ఎక్కావురా అని. అంటే లోపల జ్ఞానం అది ఆ లైట్ పెరిగితే నువ్వు కూడా ఎక్కినట్టు. అందరూ సర్వజ్ఞపీఠం ఎక్కినట్టు ఎవడైతే చేస్తారో ఆ జ్ఞానమే సర్వజ్ఞపీఠం. అక్కడ పోయి మనం ఎక్కబడలే, నువ్వు మంత్రి కాబడలే, మంత్రితో సమానమైన శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి. మనం ఐఎంబీజీ చేసి మంత్రం చేస్తే ఈక్వల్, కలెక్టర్తో ఈక్వల్ మనం. కానీ మనం ఆయన ఏంది లౌకికంలో ఉంటాడు, మనం పారమార్థికంలో ఉంటాం. మనం ఎట్ట పోతా ఏదనుకుంటే అట్లా జరుగుతూ ఉండాలి. అది ఆ శక్తి అనేది వస్తుంది మనకి. ఇది లైన్ చేసుకొని ముందుకు పని.